అత్తమ్మ కథ. రచన దినవహి సత్యవతి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. శాంతి మనస్సు కలవరపాటుగా ఉంది ఉదయం నుంచి. 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న శాంతి ధీరజ్ దంపతులకి కవలలు, అమ్మాయిలు. ఇంకా అక్కడక్కడా కనిపిస్తున్న అప్పటి ఆచార వ్యవహారాలు పాటిస్తున్న కుటుంబం ఆమె అత్తగారు వాళ్ళది. శాంతి అత్తగారు బడి చదువులు పెద్దగా చదవకపోయినా జీవితాన్ని చదివిన అనుభవం మెండుగా ఉన్న ఇల్లాలు. ఆప్యాయంగా మాట్లాడే మామగారు కొన్ని విషయాల్లో నిర్దిష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం పెళ్ళైనప్పటి నుంచి గమనిస్తూ వచ్చింది శాంతి. కొడుకుకి 2 ఆడపిల్లలే కావడం చేత ఒక మగబిడ్డ కూడా ఉండాలన్న అత్తామామల అవ్యక్త భావాల్ని గుర్తించింది. అందుచేతనే తన నిర్ణయం విని వాళ్ల ప్రతిక్రియ ఎలా ఉంటుందోననే ఆలోచనే ఆమె కలవరపాటుకి కారణం. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై భర్తతో జరిగిన సంభాషణ మదిలో మెదిలింది. ధీరజ్, మీతో ఒక విషయం చెప్పాలి. ఒకరోజు రాత్రి నెమ్మదిగా భర్తతో అంది. సాలోచనగా ఆమె వైపు చూశాడతడు. శాంతి చెప్పినదంతా విన్నాక కాసేపు ఆలోచించి, సరే అలాగే చేద్దాం, నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. కానీ అత్తయ్య మామయ్య ఏమంటారోనని భయంగా ఉందండి. శాంతి మాటల్లో కలవరం గమనించాడు. శాంతి భయానికి కారణం తెలుసు ధీరజ్కి. తన తల్లి ఏదైనా భరిస్తుంది, కానీ కొడుకుకి అంటే తనకి ఎవరి వల్ల ఎటువంటి కష్టము ఇబ్బంది కలిగినా సహించదు. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు తండ్రి అభిప్రాయాన్ని కూడా తల్లి వ్యతిరేకించడం చూశాడు తను. ధీరజ్ మనస్సు శాంతితో పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. శాంతికి నెల తప్పడంతో ప్రెగ్నెన్సీ నిర్ధారించుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్లారు. టెస్టులన్నీ సానుకూలంగా వచ్చాయి. శాంతి ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. తిరిగి ఇంటికి రాగానే కుర్చీలో వాలింది శాంతి. ఆమె ప్రెగ్నెంట్ అనే వార్త ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి ఉంది. దాహంగా అనిపించి, శాంతి కాసిన్ని చల్లనీళ్లు తెచ్చిపెడదు అన్నాడు తను. అబ్బా, అలసటగా ఉంది, కాస్త ఏమనుకోకుండా వెళ్ళి తెచ్చుకుందరు బదులిచ్చింది శాంతి. ఆ మాటలు వంటిట్లో ఉన్న తల్లికి వినపడ్డాయేమో. అన్ని పనులు వాళ్లే చేసుకుంటే ఇక మీరెందుకు? మంచినీళ్ల గ్లాసు నా చేతిలో పెట్టి శాంతి వైపు చొరచొరా చూసింది అమ్మ. ఊహించని ఆ అకారణ నిందకి శాంతి నిర్ఘాంతపోయి తన వైపు చూసింది. అమ్మ మాటల్లోని పదును శాంతి మనస్సుని బాధపెట్టిందని అర్థమై, అయ్యో ఇలా జరిగిందేమిటి, తల్లి సంగతి తెలిసి ఆమెకు వినపడేలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకొని బాధపడవద్దని శాంతి చెయ్యి సున్నితంగా నొక్కాడు తను. ఆ తర్వాత అత్తగారి మనస్సు తెలుసుకున్న శాంతి ఆమె ఎదురుగా ఏనాడు తనకి చిన్న పని కూడా చెప్పి ఎరగదు. అమ్మ మనస్సు వెన్న, కానీ తానే ఆవిడ బలము బలహీనత కూడా. నిద్రపోయారా అంటున్న శాంతి స్వరానికి ఆలోచనల్లోంచి తేరుకొని, నెమ్మదిగా చెప్దాం, నువ్వు బెంగపెట్టుకోకు అని సాంత్వనపరిచాడు. మర్నాడు భర్త ఆఫీసుకు వెళ్ళాక, శాంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇలా రామ్మా అంటూ అత్తగారి పిలుపు విని వెళ్ళింది. అత్తగారు చెప్పింది విని తాను ఏ విషయమైతే చెప్పడానికి జంకుతోందో అదే ఆవిడ ప్రస్తావించడంతో ఆశ్చర్యానికి లోనైంది. కొడుకుపైన ఈగ వాలినా కూడా సహించలేని అత్తగారు ఇచ్చిన సలహా శాంతి భయాలన్నీ పటాపంచలు చేసింది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక, ఇవాళ ఒక విచిత్రం జరిగింది తెలుసా అంటూ భర్త పక్కన చేరింది. అదే చూస్తున్నాను, అమ్మాయి గారి ముఖంలో సంతోషం ఎంత దాచుకున్నా దాగట్లేదు ఏమిటా అని. చెప్పు. ఉదయం అత్తయ్య నన్ను పిలిచి, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఇద్దరూ సమానమే, అయినా ఇకపై పిల్లలు కావాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ నువ్వు కాదు అబ్బాయిని చేయించుకోమను, అది వాళ్ళకే తేలిక. ఇప్పటికే 2 ఆపరేషన్లు చేయించుకొని నువ్వు పడిన కష్టం చాలన్నారు. సంతోషంగా చెప్పింది శాంతి. భార్య చెప్పింది విని దిండు మీద వారి వింటున్నవాడల్లా ఒక్క ఉదుటున లేచి కూర్చొని, అవునా నిజమా
అమ్మ ఈ విషయాన్ని ఒక భిన్నమైన కోణంలో ఆలోచించగలదని నేనస్సలు ఊహించనే లేదు సుమా. అమితమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ధీరజ్. అవునండి, ఆవిడికి మీరే పంచప్రాణాలు. మీకు కష్టం కలిగితే చూడలేరని నాకు తెలుసు. ఆడపిల్లలు చాలు, ఇక పిల్లలు వద్దనుకుంటున్నామని, అందుకు ఆపరేషన్ నా బదులు మీరు చేయించుకుంటారంటే అత్తయ్య ఏమంటారోనని ఎంత భయపడ్డానో చెప్పలేను. నా మనసులో మాట చెప్పకుండానే అమ్మలా ఆవిడ నన్ను అర్థం చేసుకోవడం నాకెంతో ఆనందం కలిగించిందండి. అత్తమ్మ పట్ల అభిమానం పొంగి పొరలి శాంతి కనులు చెమ్మగిల్లాయి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.